అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లీనాముని. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి. ముందుగా ఇంతవరకు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం చొప్పున 15 రోజుల 15 పాసురాలు ఎలా చదవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఛానల్లోని సబ్స్క్రైబర్స్ కొందరు పాసురంతో పాటు భావం కూడా వివరించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు 16వ పాసురంతో పాటు భావం కూడా వివరిస్తాను. కాస్త ఓపికతో శ్రద్ధగా వినండి. 16వ పాసురం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமீரோமுக்கு, அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான், தூயமாய் வந்தோம் துயிலையப்பாடுவான், வாயால் முன்னம் மாற்றாதே అమ్మా, నీ నేస నిలై కదవం నీకేలో రింబావాయ్. ఇప్పుడు ఈ పాసురం యొక్క భావంను వివరిస్తాను, వినండి. మాకందరికీ ప్రభువైన నందగోపని యొక్క తిరుమాలిగను అనగా దేవాలయంను రక్షించువాడా, మమ్మల్ని లోపలికి పోనివ్వు. మేము రేపల్లెలో ఉండే కుళ్ళ పిల్లలము. స్వామిని దర్శించుకోవడానికి పరిశుద్ధములై వచ్చాం. ఇక్కడ పరిశుద్ధం అంటే ఆలోచన యొక్క స్వచ్ఛత, శరీర స్వచ్ఛత కాదండి. మనులతో కూడిన గడియను తెరవండి. మేము స్వామికి శరణాగతి చేయుటకొచ్చాం. గొల్ల కులములో పుట్టినను అజ్ఞానములైనను స్వామి యందు అత్యధిక ప్రేమానురాగాలు కలవు. స్వామికి సుప్రభాతము పాడి మేల్కొల్పడానికి వచ్చాము. ఇంద్రనీల మణివర్ణము గల శరీరము గల శ్రీకృష్ణుడు మాకు ధ్వనించే వాద్యం ఇస్తానని నిన్ననే వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఎన్నో ప్రయోజనములకై స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతము పాడడానికి వచ్చాము. ద్వారపాలకుడా, నీ నోటితో వద్దని చెప్పుకు స్వామి. మమ్మల్ని అడ్డుకొని దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వాణిని వేడుకుంటున్నారు గోదాదేవి తన చెల్లెలతో కలిసి. 16 నుండి 22 పాసురాల వరకు గోదాదేవి శ్రీకృష్ణుని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుంది. అంతేనండి ఈరోజుటి పాసురం యొక్క భావం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.